ఎస్ మేడం, జిఎస్ఆర్ జిమ్ అండ్ ఫిట్నెస్ సెంటర్. నేను సీరియల్ యాక్టర్ సెలబ్రిటీ సక్సేనాని. ఎస్ మేడం, సక్సేనా. ఈ సీరియల్స్ నేను చూస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. అవును, మీరు చాలా బిజీ కదా, ఏంటి ఎలా ఫోన్ చేశారు? చేతి నిండా అవకాశాలతో బిజీగా ఉండే నేను సడన్ గా వెయిట్ పెరిగిపోవటం వల్ల అవకాశాలన్నీ చేజారిపోతున్నాయి. అవునా, మా జిమ్ సెంటర్కి రండి. నెల రోజులు తిరగకముందే మిమ్మల్ని పాత సక్సేనా చేస్తాను. నేను బయటికి రాను, ఇంట్లోనే ఉండి నాజుగ్గా తయారవుతాను. ఒక మంచి జిమ్ ట్రైనర్ని పంపించండి. ఓకే, కానీ మేడం ప్రస్తుతం లేడీ ట్రైనర్ లేరు, జెంట్స్ అయినా పర్వాలేదా మేడం? ఓకే, పర్లేదు, పంపండి. హలో రామ్కి. హలో సార్, ఎక్కడున్నావు? కస్టమర్ని కన్సల్ట్ అయి వస్తున్నా సార్. మన జిమ్ సెంటర్ దగ్గరలోనే ఉన్నా. అర్జెంటుగా లోపలికి రా, సెలబ్రిటీ ఒకరిని మీట్ అవ్వాలి. ఓకే సార్, ఇప్పుడే వస్తున్నాను. ఎస్ సార్. సీనియర్ యాక్టర్ సక్సేనా తెలుసు కదా, తనకు వెయిట్ లాస్ అవ్వాలంట. ఒక్కసారి వెళ్ళి కన్సల్ట్ అయ్యిరా. తప్పకుండా, అలాగే. ఓకే సార్. సక్సేనా మేడం, నమస్తే. నువ్వేనా జిమ్ ట్రైనర్వి? ఎస్ మేడం. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను ఇమ్మీడియట్ గా వెయిట్ తగ్గించాలి. మీరేం పరేషాన్ కాకండి మేడం. మిమ్మల్ని వెయిట్ తగ్గేలా చేసి 0 సైజుకి తెచ్చే బాధ్యత నాది. అంత టాలెంటా? ముందు ముందు మీరే చూస్తారుగా మేడం. 2 పూట్ల భోజనం మానేసిన నెల రోజుల్లో 1 కేజీ కూడా తగ్గలేదు. నువ్వేమో వచ్చి రాగానే 0 సైజ్ చేస్తానంటున్నావు. భోజనం మానేసి కడుపు కాల్చుకుంటే వెయిట్ తగ్గుతారని ఎవరు చెప్పారు? మీకు ఇష్టమైనవన్నీ సుష్టుగా తినేయండి. మిమ్మల్ని వెయిట్ తగ్గించి 0 సైజ్కి ఎలా తేవాలో మేము చూసుకుంటాం. ఓకేనా? అయితే మొదలెడదామా ప్రాక్టీస్? అయితే ముందుగా మీరు పడుకోండి మేడం. పడుకోవాలా? అదే మేడం, వెల్లికలా పడుకొని కాళ్ళు చాచి ముందుకు వెనక్కి, ఆ తర్వాత పైకి కిందకి ఆడిస్తూ ఎక్సర్సైజులు చేస్తే మీ ఒంట్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా ఇట్టే కరిగిపోతుంది. సరే, అలాగే చేస్తా. కూర్చొని కాళ్ళు చాపి చేతులతో బటనవేలను తాకుతూ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. సూపర్, అలానే కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ కాళ్ళు ముందుకు చాపి వెనక్కి పడుకోండి. అలాగే సార్. కాళ్ళని ముందుకు వెనక్కి ఆడిస్తూ ఎక్సర్సైజ్ చేయండి. ఎస్, ఇట్ ఈస్ రైట్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ కరో. Do it fast. Stop and stand up. Go to another exercise. Please come on. ఇలా రండి. మేడం, చేతులు కుర్చీ పని పెట్టి కాళ్ళు వెనక్కి చాపి అలా ముందుకు వెనక్కి ప్రాక్టీస్ చేయండి. ఎస్, ఇట్స్ రైట్. ప్రాక్టీస్ కరో. Yes, come fast. Speed up. Okay, it's enough.
ఈ రోజుకి మా బాస్ చెప్పిన టైం అయిపోయింది, మిగతావి రేపు చేయిస్తాను. హలో, ఇలా కొంచెం కొంచెం చెప్తే నేను ఎప్పటికి తగ్గాలి? మీ బాస్కి నేను చెప్తాను, కంటిన్యూ చేయండి. లేదు మేడం, మై టైమ్ ఈజ్ ఓవర్. నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా త్వరగా ప్రాక్టీస్ చేయండి. సిటీలో నేను ఇంకా చాలా మందిని అటెండ్ చేయాలి, వెళ్తాను. గో టు హెల్. నువ్వు లేకుండా నేను చేసే పని అయితే నువ్వెందుకురా బాబు? ఇద్దరికి జ్యూస్ ఎత్తుకురమ్మన్నారు. ట్రైనర్ బాబు ఎక్కడమ్మా? ఏంటో ఇప్పుడే వచ్చిండు, టైం అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోయింది. ఇట్లయితే మీరు బరువు తగ్గేది ఎప్పుడమ్మా? ఇంతకు ముందు ఎంత బిజీగా ఉండేటోళ్ళు, ఇప్పుడు ఏందమ్మా ఒక అవకాశం కూడా లేకుండా పోయింది. ఇది పని ఇట్లా కాదు గాని వెళ్ళి ఫోన్ తీసుకురాపో, వాడి బాస్ కి ఫోన్ చేద్దాం. ఇంతకు ముందు కరెంటు తీగలాగా ఉండేవాళ్ళు, రోడ్డు మీద పోతుంటే ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో. ఇప్పుడేమో కరెంటు ట్రాన్స్ఫార్మర్ లాగా తయారైంది. ఇదిగో అమ్మా ఫోను. ఇది ఎక్కడ పెట్టు. అలాగే అమ్మా. ఏమో బరువు తగ్గేది ఎప్పుడో, మళ్ళీ కరెంటు తీగలాగా అయ్యేది ఎప్పుడో, నాకు అవకాశాలు వచ్చేది ఎప్పుడో. సక్సేనా మేడం, చెప్పండి. ఏం ట్రైనర్ ని పంపావయ్యా బాబు? మేడం, ఏమన్నా ప్రాబ్లమా మా వాడితో? వచ్చి అలా మొదలెట్టిండు, హాఫ్ అన్ అవర్ లోనే టైం అయిపోయిందని వెళ్ళిపోయిండు. అవునా? నేను మనీ ఎంతైనా పే చేస్తా, నాతో ఫుల్ టైం ఉండమని చెప్పండి మీ వాడితో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.